తప్పు చేశారని ప్రతి ఒక్కరిని ద్వేషిస్తూ పోతే ప్రేమించడానికి ఎవరు మిగలరు. ఓడిపోతున్నామని తెలిసిన క్షణంలోనూ ఉత్సాహాన్ని కోల్పోని వారే నిజమైన ధైర్యవంతులు. ఏ ఆయుధాలు వాటంతట అవి హానికరం కావు. కోపాల్ని నియంత్రించుకోలేని మనిషి చేతిలో పడ్డప్పుడే అవి హానికరంగా మారుతాయి. స్వభావాన్ని బట్టే అభిరుచులు ఉంటాయి. కోయిల మామిడి పళ్ళను ఇష్టపడితే కాకి వేప పళ్ళను తింటుంది కదా. శరీరం కుంటిదైనా గుడ్డిదైనా పెద్ద సమస్య కాదు. ఆలోచనలు కుంటివో గుడ్డివో అయితేనే సమస్య. ఎవరైనా నిన్ను ఒక్కసారి మోసం చేస్తే ఆ పాపం వారిదే. రెండవసారి మోసం చేయగలిగితే ఆ లోపం నీదే. నీ సందేహం తీర్చటానికి ఎవరూ లేనప్పుడు నీ అనుభవమే నీకు మార్గదర్శి. ఆగ్రహం అనేది ఎప్పుడూ తప్పిదంతో ప్రారంభమై పశ్చాత్తాపంతో ముగుస్తుంది. కాకులతో కలిసి తిరిగితే పావురం రూపు మారకపోవచ్చు, కానీ బుద్ధి మారుతుంది. విద్యార్థి విజ్ఞానాన్ని వెతుక్కుంటూ వెళ్ళాలి, కానీ విజ్ఞానం విద్యార్థిని వెతుక్కుంటూ రాదు. బలం అందరికీ ఉంటుంది, సంకల్ప బలం కొందరికి మాత్రమే ఉంటుంది. అది ఉన్నవారే విజయాల్ని సాధించగలరు. 1,00,000 కష్టాలు ఒక్కసారి రాని, 1,00,000 సార్లు గుండెలు పగలని, ప్రపంచం నిన్ను ఒంటరి చెయ్యని, ఓ కారసూరుడా చెదరకు బెదరకు, నీ వద్ద అద్భుతమైన ఆయుధం ఉంది. అదే నీ ఆత్మవిశ్వాసం. మన బాధలను శాశ్వతంగా తొలగించగలిగినది తత్వజ్ఞానం ఒక్కటే. ఇతరమైన ఎలాంటి జ్ఞానమైనా మన అవసరాలను కొంతకాలం వరకు మాత్రమే తీర్చగలదు. తత్వజ్ఞానం ఒక్కటే మానవుడి లోటుపాటులను శాశ్వతంగా నిర్మూలిస్తుంది. నీ కలలు నిజం కావాలంటే నీకున్న ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. లక్ష్యాన్ని ఆఖరి క్షణం వరకు ఆగకుండా పరిగెత్తేవాడు సాధించలేనిదంటూ ఏదీ లేదు. గెలిచే వరకు తెలియదు కావాల్సిన వాళ్ళు ఉన్నారని. డబ్బు సంపాదించే వరకు తెలియదు ప్రేమించే వాళ్ళు ఉన్నారని. పలుకుబడి వచ్చే వరకు తెలియదు పలకరించే వాళ్ళు ఉన్నారని. పైవన్నీ పోగొట్టుకుంటే గాని తెలియదు ఎంతమంది మనతో ఉన్నారని. ఈ శరీరం మనలను సంసార సముద్రాన్నించి తరింపచేసే నౌక. కాబట్టి శరీరాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యహీనులు యోగ్యులు కాలేరు.